హాయ్ రా! అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? బాగుండాలి అనేసి దేవుడినైతే కోరుకుంటాను. ఈరోజు ఒక వీడియో ఇప్పుడు ఇందాకల జస్ట్ నౌ కొంచెం ముందు ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశాననమాట. సో, ఆ వీడియో కిందన ఒక అమ్మాయి అయితే కామెంట్ చేశారు. ఏంటంటే, "అక్క ఈరోజు డేట్ ఫిబ్రవరి 2 మీరు బ్యూటీషియన్ సిలబస్ పెట్టలేదు. క్లాస్ ఈరోజు స్టార్ట్ చేస్తానన్నారు. దాని గురించి ఏం రిప్లై లేదు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సిలబస్ పెట్టలేదు. ఆల్రెడీ అయిపోయిన మేకప్ క్లాస్ అండ్ టైలరింగ్ క్లాస్‌కి లాస్ట్ మంత్ ఎండ్ అయ్యేలోగా సర్టిఫికేట్ ఇస్తానన్నారు. బట్ ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అక్క. దీనికైనా రిప్లై ఇచ్చి క్లాస్ గురించి ఒక వీడియో చేసి పెట్టండక్క. క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో" అనేసి. ఇంకొక కామెంట్ చూసారంటే 3 క్లాస్‌లో జాయిన్ అయిన వాళ్ళకి శారీ ప్రీ ప్లీటింగ్ క్లాస్ చెప్తానన్నారు. అది కూడా ఇంకా మీరు చెప్పట్లేదు. ఎప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తారో చెప్పండక్క అనేసన్నారు. సో, మీరు అడిగింది కరెక్టే. నేను ఫిబ్రవరి 2లో బ్యూటీషియన్ క్లాస్ స్టార్ట్ చేస్తాను అనేసి అనుకున్నాను. బట్ ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నేను మనిషి అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే నేను మనిషినే. నాకేం 4 కాళ్ళు, 4 చేతులు లేవన్నమాట. 2 చేతులు, 2 కాళ్ళే ఉంటున్నాయి. నాకు అదే కాకుండా నాకు ఫ్యామిలీ అనేది ఒకటుంది. ఫ్యామిలీ అనేది ఒకటుంది అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఎప్పుడు అసలు ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాను. నా నంబర్ ఇవ్వాలా? వద్దా? అని చాలా సార్లు ఆలోచించాననమాట. అది కాకుండా నంబర్ అయితే ఇచ్చాను. బట్ ఇప్పుడు నిజంగా ఫీల్ అవుతున్నాను. నా నంబర్‌ని ఎందుకు యూట్యూబ్‌లో షేర్ చేశానా అనేసి నిజంగా ఎందుకు ఇచ్చామా అన్నట్లు ఫీల్ అవుతుందనమాట. ఎందుకంటే నా వాట్సాప్ చూడండి ఒక రోజుకి ఎన్ని మెసేజెస్ వస్తున్నాయంటే ఇదంతా రిసీవ్ చేయలేకపోతున్నాను చూడండి. ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో ఒక వాట్సాప్‌లో ఇది చూడండి. ఇంకా ఎండ్ రాలేదు. ఇందులో ఎంతమందికని నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఎండ్ రాలేదు. ఇప్పుడే ఎండొచ్చింది. సో, ఒక రోజుకి ఎంతమంది అందులో అంటే శారీ ప్రీ ప్లీటింగ్ కిట్ కావాలని కాంటాక్ట్ అవుతున్నారు. క్లాస్ కావాలని కాంటాక్ట్ అవుతున్నారు. అది కాకుండా నాకు ఇది షాప్ నంబరే. నేను తమిళనాడులో షాప్‌లో పెట్టిన నంబర్‌ని. సో, షాప్ కోసం కాంటాక్ట్ అవుతున్నారు. అది చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు కాబట్టి, నాకు వాట్సాప్ చూసి రిప్లై ఇవ్వడానికి నాకు ఓపిక ఉన్నప్పుడల్లా ఇస్తున్నాను. ఎంతో కొంత ఇస్తున్నాను. అది కాకుండా వీడియో కాల్ చేస్తున్నారు, వాట్సాప్ కాల్ చేస్తున్నారు. ఇందులోనూ ఇంకా పబ్లిక్ అయిపోయింది కదా! ఎవడు పడితే ఆడు అన్‌వాంటెడ్ కాల్ చేస్తున్నాడనమాట వీడియో కాల్స్. సో, అదంతా నేను బ్యాలెన్స్ చేసుకునేసరికి దగ్గర దగ్గర ఒక 15 కాల్స్ దాకా చాలా చండాలంగా వచ్చిన కాల్స్ అయితే ఉన్నాయి. అదంతా మా బాబు ఎత్తి బ్లాక్ చేసి రిపోర్ట్ చేశాడు. సో, నేను ఆ నంబర్ ఇవ్వడానికి ముందు ఆలోచించాను. బట్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఏం చేయలేమనమాట. సో, అందువల్ల కొంచెం నా గురించి ఆలోచించుకొని నేను ఒక్కదాన్నే ఇప్పుడు నాకు షాప్‌కి వస్తున్న వాళ్ళు ఎవరికైనా తెలుగు తెలిస్తే కనీసం రిప్లై ఇవ్వండి అని చెప్తాను. వాళ్ళకి తెలుగు రాదు. వాట్సాప్‌లోనూ నేనే రిప్లై ఇవ్వాలి. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ నేనే రిప్లై ఇవ్వాలి. కాల్స్ చేసినా నేనే అటెండ్ చేయాలి. నా కస్టమర్స్‌కి నేనే చూడాలి. సో, ఈ క్లాసెస్‌లో దిగిన తర్వాత నిజంగా నేను నా షాప్‌లో చాలా కస్టమర్‌ని పోగొట్టుకున్నాను. ఇంతకుముందు ఎంత బిజినెస్ చేశానో ఇప్పుడు అందులో సగం కూడా నేను చెయ్యట్లేదనమాట. క్లాసులు అది కాకుండా నార్మల్‌గా చూస్తూ ఉంటే కస్టమర్ వచ్చినప్పుడల్లా రిటర్న్ పంపిస్తున్నాను. ఒక్కసారి, 2 సార్లు రిటర్న్ పంపిస్తే పర్వాలేదు. బట్ రిటర్న్ చేసేసరికి ఆటోమేటిక్‌గా వేరే వాళ్ళ దగ్గరికే వెళ్తారు. నా కోసం వెయిట్ చేస్తూ ఉండరు కదా! సో, చాలా కస్టమర్‌నయితే పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేమ్ ఎలా ఉంది నాకంటే రిహాక క్లాసెస్ అయిపోయిన తర్వాత టైం ఉన్నప్పుడు షాప్‌కి వెళ్తే కస్టమర్ అటెండ్ చేస్తారు అన్నట్లు నేమైతే వచ్చిందనమాట. దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి సంపాదించిన నేమ్. ఇక్కడ నేను నా పార్లర్ అంటే ఒక గుడ్ నేమ్ ఉండేది. ఇప్పుడు కూడా నేమ్ అయితే ఉంది గానీ, బట్ ఇప్పుడు చాలా మంది నాకు నాకు రెగ్యులర్‌గా నా కస్టమర్ అనేవాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఫోను చేసి "అక్క నువ్వెప్పుడు ఖాళీగా ఉంటే చెప్పు. అప్పుడు మేము వస్తాం" అనేసి వస్తున్నారు. బట్ అందరికీ అలా అవ్వదు కదా! చాలా మందికి ఎవరికి వాళ్ళు వచ్చినప్పటికి ఆ టైంకి అవుతది అనేసి సో, మీ దగ్గర మేకప్ క్లాసెస్‌కి డబ్బులు తీసేసుకున్నాను. టైలరింగ్ క్లాసెస్‌కి డబ్బులు తీసుకున్నాను. 999 రూపీస్‌కి నేను వాల్యుబుల్‌గా నిజంగా నేర్పించానా అనేది నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఓపెన్‌గా వచ్చి కిందన కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను నేర్పించానా లేదా అనేది. ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు వేరే వాళ్ళకి ఏంటి అనిపిస్తదంటే, ఓహ్! ఈవిడ కూడా మోసం చేస్తున్నారా అన్నట్లు అనుకుంటారనమాట. నా మనసాక్షికి తగినంతగా నా వల్ల ఎంత అవుతుందో అంత నేను నేర్పించేసాను. సర్టిఫికేట్ ఎందుకు డిలే అవుతుంది అంటే, మా బాబుని డిపెండ్ చేసి ఉన్నాను. అంటే మా బాబు వాళ్ళ ఫ్రెండ్‌ని అడిగేసి సర్టిఫికేట్ అంతా నేను రెడీ చేసి ఇస్తానమ్మా అనేసి వాడన్నాడనమాట.
వాళ్ళకి సెమ్ స్టార్ట్ అవ్వడం వల్ల వాడేమన్నాడంటే కొంచెం ఆగండి. నేను మీకు అదంతా క్లియర్ చేసిన తర్వాత మీకు ఎన్ని సర్టిఫికేట్ కావాలంటే అన్ని సర్టిఫికేట్ నేను డ డ చేసి ఇస్తాను అనేసి. నాకు ఎంత వరకు వచ్చు అంటే నేనేం మరీ బీభత్సంగా చదువుకోలేదు. ఒక 10థ్ చదివాను. సో, అందువల్ల ఆహ్, కొన్ని వర్క్స్ అయితే నేను చేయగలననమాట. మిగతా వర్క్స్ అయితే నేను అంతగా నేనైతే తెలీదు. సో, తెలీదు అనేటప్పుడు నేను వేరే వాళ్ళనే డిపెండ్ అవుతాను. ఇప్పుడు జూమ్ క్లాసెస్ కూడా తీస్తున్నాను. అందులో కొన్ని క్లాసెస్ డౌన్‌లోడ్ అవ్వట్లేదు. సో, అదంతా కొత్త ఆప్షన్స్ ఉంటుందనమాట. నేను ఒకదానికి అలవాటయ్యి అదంతా నేర్చుకుంటాను. మళ్ళీ అప్‌డేట్ అయ్యేసరికి మొత్తం వేరేగా అయిపోతుంది. సో, అందువల్లే నేను అది కూడా ఇప్పుడు క్లాసెస్ డౌన్‌లోడ్ చేయడం అవంతా మళ్ళీ నేను అప్‌డేట్ అవుతూ ఉంటున్నాను. సో, నాకైతే ఈ మొబైలు, ఈ క్లాస్‌లు ఇదంతా నాకు చాలా మెంటల్ ప్రెషర్‌గా ఉంటుంది. నిజంగా ఒక 4 రోజులకి మొబైల్‌ని తీసి పక్కన పారేసి ఎటైనా వెళ్ళిపోవాలి అనేటంత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినట్లు అయిపోయిందనమాట. క్లాసెస్‌లో ఆహ్, ఈ వాట్సాప్‌లో రిప్లైలు ఇవంతా ఇస్తూ ఉండేసరికి మా వారు గూడా అడుగుతున్నారు. "ఎప్పుడు చూసినా నీకు ఫోనొస్తుంది ఏంటి? ఇన్ని కాల్స్‌లా?" అన్నట్లు అవుతుందనమాట. సో, ఇంటి దగ్గర ఉండేటప్పుడు కూడా మీతోనే చాలా మందికి నేనైతే ఇంటి దగ్గర ఉన్నటప్పుడు కూడా రిప్లై ఇచ్చాను. కాల్ చేస్తుంటే అటెండ్ చేశాను. బట్ ఎంతకంటే నేనొక్కదాన్నే అన్నీ బ్యాలెన్స్ చేస్తున్నాను కాబట్టి నా వల్ల అవ్వట్లేదు. నేను ఓపెన్‌గా చెప్తున్నాను. నా వల్ల అవ్వట్లేదు. బట్ క్లాసెస్ మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ నేను మోసం చేయట్లేదని నాకు తెలుసు. నా వల్ల ఎంత వరకు బెస్ట్‌గా ఇవ్వగలుగుతానో అంతవరకు ఇచ్చేసాను. ఇప్పుడు మెహందీ క్లాసెస్ కూడా డిలే ఎందుకయింది అంటే ఆహ్, బరువు మోసాననమాట. అంటే ఆహ్, కింద నుంచి వాటర్ తీసుకువెళ్తున్నాననేసి టక్‌మని లెఫ్ట్ హ్యాండ్‌తో మోసేసరికి ఇక్కడ చూసారంటే మీకు వాపు తెలుస్తది. దగ్గర ఇప్పుడు ఒక 15 డేస్ దాకా కట్టు వేసుకున్నాను. ప్రతీదీ మీతో నేను షేర్ చేసుకోలేను. ప్రతీదీ కూడా షేర్ చేయలేను. నాకు అనేసి కొన్ని పర్సనల్స్ ఉంటది. హెల్త్ ఉంటది. అన్నీ షేర్ చేస్తూ ఉండడానికి నాకు టైము ఉండట్లేదు. ప్రతి ఒక్కటి షేర్ చేయాలి అనంటే ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు షేర్ చేస్తున్నాను. టైం లేనప్పుడు వదిలేస్తున్నాను. సో, ఇక ఈ పెయిన్‌తో ఇంకా ఇదంతా షేర్ చేస్తూ కూర్చోవాలా అన్నట్లు అనుకోని ఇప్పుడు 3 డేస్ అవుతుంది. 3, 4 డేస్ అవుతుంది కట్టు విప్పేసి. అసలు మేకప్ బుక్ అయిపోయింది. జనవరి 18థ్ తారీఖు మేకప్ బుక్ అయిపోయింది. బట్ కట్టు వేసుకొని కూర్చుంటున్నాను. ఎలా వెళ్తాను? ఏంటి? సో, నా దగ్గర ప్రస్తుతానికి అసిస్టెంట్ లేదు. బట్ మేకప్‌కి అడ్వాన్స్ తీసేసుకున్నా. ఎందుకంటే బాగుండేటప్పుడే 3 నెలల ముందే ఆ అమ్మాయి ఓకే చేసేసారు. నాకు హెల్త్ బాలేదు అనేసి చెప్పి తన మేకప్‌ని బ్రైడల్‌ని నేను ఆపలేను కదా! సో, ఒక ఇద్దరు హెల్పర్‌ని తీసుకువెళ్ళి సో, మొత్తం అంతా ఎంతో కొంత ఎలా నా వల్ల ఎంత బెస్ట్‌గా ఇవ్వగలనో అంత బెస్ట్‌గా నేను చేసి ఇచ్చి వస్తున్నాననమాట. ఆహ్, మీకు సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఇచ్చేస్తాను. సర్టిఫికేట్ ఇవ్వకుండా నేనైతే నాకు మోసం చేయాలి అనే ఐడియా అయితే లేదు. మిమ్మల్ని మోసం కూడా చెయ్యను. ఆల్రెడీ ఏ క్లాసెస్ అవుతుందో ఆ క్లాసెస్ అంతా మీకు నా బాబుకి అప్డేట్ చేస్తాననమాట. బ్యూటీషియన్ క్లాస్‌కి కూడా చెప్పాను. ఆల్రెడీ బ్యూటీషియన్ క్లాసు నేను తీస్తానని అమౌంట్ తీసుకున్నానురా. ఒక్కవేళ నాకు ఈరోజు నేను ఉంటున్నాను. రేపు ఉంటానో, ఉండనో తెలీదు. ఒకవేళ అమ్మకేదైనా అవుతే ఎవరెవరు అందులో అమౌంట్ వేశారో వాళ్ళందరికీ నువ్వు పే చేయాలి అనేసి వాడికి ఆల్రెడీ చెప్పాననమాట. నేను అప్పు తీసుకున్నా వాడికి చెప్తాను. నేను పలానా వాళ్ళ దగ్గర అప్పు తీసేసుకున్నాను. నువ్వు క్లియర్ చేయాలి. సో, నాకు పలానా వాళ్ళు ఇవ్వాలి. నేను చెయ్యాలి అనేసి. సో, ఒక క్లాస్ తీసుకున్నాను అంటే ఆ క్లాసెస్ కంప్లీట్ అయ్యినంత వరకు ఆడికి చెప్తాను. ఈరోజు ఈ క్లాస్ అయ్యిందిరా. ఈ క్లాస్ తీసేసాను. ఈ క్లాస్‌కి అమౌంట్ ఇలా చేశాను అనేసి. సో, బ్యూటీషియన్ క్లాస్ ఇంకా పెండింగ్‌లో ఉంది. సో, దానికి ఇంకా నాకు ప్రస్తుతానికి స్టూడెంట్స్ లేరు. మోడల్స్ దొరకకుంటున్నారు. ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే కనీసం స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలైనా వస్తూ ఉంటారనమాట. ప్రస్తుతానికి ఎవరు లేక ఆ క్లాసెస్ స్టార్ట్ చేసి సగంలో వదలడం ఎందుకు అనేసి ప్రాపర్‌గా ప్లాన్ చేద్దాం అనేసి నేను ఉంచాను. సో, అందువల్లే లేట్ అవుతుంది గానీ, మీ మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతుంది. అంటే నేను ఒక డేట్‌కి చెప్పేసి నేను ఒక డేట్‌కి చేస్తున్నాను అనేసి. బట్ వీలైనంత వరకు నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు జనవరి 5థ్ తారీఖు శారీ ప్రీ ప్లీటింగ్ క్లాస్ పెడతానని ఆల్రెడీ చేసేసాననమాట. బట్ ఆ రోజు ఆ క్లాస్ తీసినప్పుడు నా సిట్యుయేషన్ ఏంటి అంటే, ఇక్కడ కోయంబత్తూర్ వచ్చిన గానించి ఒక 8 ఇయర్స్ పరిచయం ఉన్న మంచి క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట చనిపోయారు. బట్ చనిపోయి ఆ బాధ తట్టుకోలేక కూడా నేనైతే క్లాస్ తీసాను. ఎందుకంటే ఆల్రెడీ అమౌంట్ తీసేసుకున్నాము. జనవరి 5థ్ తారీఖు అని చెప్పేసాము. సో, క్లాస్ తీయాలి అనేసి. సో, ఆ బాధ ఆ చంటి పిల్లని వదిలేసి చనిపోవడం అవంతా చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే చాలా ఇదయ్యి అందులో నుంచి నేను బయటికి రావడానికే ఒక 10 డేస్ అయ్యిందనమాట. మనం అప్పుడే అనుకున్నాను. మనం మరీ ఎక్కువగా సెన్సిటివ్‌గా ఉంటున్నాం కదా! సో, కొంచెం మనం బయటికి రావాలి. ఆ పిల్ల ఏడుస్తుంటే ఇంకా బాధగా ఉంటుంది. సరే ఊరుకోరా ఏడవకు
మేమంతా ఉన్నామని చెప్పినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని వాళ్ళు కోల్పోయారు అంటే ఎంత బాధ ఉంటదో తెలుసు. అందులో నాకు చెయ్యి పెయిను ఇవంతా కలిపి ఎలాగో ఒకలాగా ఇదయిందనమాట. సో, ఇప్పుడు ఈ ఫిబ్రవరి మంత్ నేను కొంచెం రికవర్ అయ్యాను. ఇప్పుడు ఒక 3 డేస్ నుంచి బానే ఉన్నాను. అందులో కూడా మేకప్‌కి చలిలో వెళ్ళడం, మళ్ళీ చలి జ్వరం వచ్చి తలనొప్పి అవంతా రావడం వల్ల ఇప్పుడు వన్ డే అంతా టాబ్లెట్ వేసుకొని నిన్నంతా రెస్ట్ తీసుకొని ఈ రోజే షాప్‌కైతే వచ్చాను. నిజంగా నా కస్టమర్స్‌కి కూడా చాలా మందికి చెప్పాననమాట. ఈ రోజు నుంచి కొంచెం కంటిన్యూ‌గా షాప్ అయితే ఉంటదండి అన్నట్లు చెప్పి ఉంచాను. వీలైనంత వరకు నా బెస్ట్ అయితే నేనిస్తున్నాను. బట్ నిజంగా అది ఆహ్, క ఈ కాల్స్‌లో మాటలు అంటే మీరనుకుందేంటంటే నేను ఖాళీగా ఉంటానేమో అనేసి. నేనొక్కదాన్నే ఎన్ని వర్క్స్ చేస్తున్నాను అంటే షాప్‌కి రావాలి, షాప్‌లో కస్టమర్ ప్రతి ఒక్కటి ఐబ్రోస్ అయినా, ఫేషియల్స్ అయినా ఇంకా నా స్టూడెంట్స్ దగ్గర చేసుకునేటంత ట్రైనింగ్ ఎవరి దగ్గర ఎవరికీ లేదు. ఇప్పుడే ఒక అమ్మాయి వస్తున్నారు. అది కూడా ఎంతో కొంత షాప్‌ని క్లీన్ చేయడానికే యూజ్ అవుతుంది గానీ, వర్క్ అయితే ఇంకా నేర్చుకోలేదు. టైం పడతది. సో, ఐబ్రో నేనే చేయాలి, ఫేషియల్ నేనే చేయాలి, హెయిర్ కట్ నేనే, హెయిర్ వాష్ నుంచి ఏ టు జెడ్ పార్లర్‌లో ఏ వర్క్ అయినా నేనే చేయాలి. క్లాసెస్ అని వచ్చేస్తే క్లాస్ అంతా నేనే తీయాలి. తెలుగు ఎవరికీ రాదు కాబట్టి క్లాస్ నేనే తీయాలి. వాట్సాప్‌లో చాలా ఇప్పుడు ఈ వాట్సాప్‌లో ఇన్ని మెసేజ్ రావడం వల్ల నా పరిస్థితి ఏంటైపోయిందంటే, నా కస్టమర్‌ని నిజంగా ఒక 2, 3 కస్టమర్స్‌నైతే వదిలేసాను. ఎందుకంటే, ఇన్ని కాల్స్ వస్తుంటే ఏ కాల్‌ని అటెండ్ అవుతాను, ఏ కాల్‌ని అటెండ్ కాలేదనేసి. ఒక ఒక ఆవిడైతే 2, 3 రోజుల ముందు ఫోను చేసి, "ఎన్ని సార్లు ఫోను చేసినా మీరు లిఫ్ట్ చేయట్లేదు. నేను మీ షాప్ ముందొచ్చి నిలబడి మేము ఫోను చేసాం. ఇయర్ ల్యాబ్ ట్రీట్‌మెంట్‌కొచ్చేసి" అనేసి అంటున్నారు. నేను మళ్ళీ మళ్ళీ అంటుందేంటంటే, నేను మనిషినే. మిమ్మల్ని మాత్రం నేను మోసం చెయ్యను. సర్టిఫికేట్ ఈ కంపల్సరీ ఇంకొక 2 ఎగ్జామ్స్ ఉంది అన్నాడు. 2 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిందంటే నాకు సర్టిఫికేట్ చేసి ఇచ్చేస్తారనమాట. సో, మీకు నేను డౌన్‌లోడ్ చేసుకోవడానికి పంపించేస్తాను. సో, ప్రతి ఒక్కటి చెప్తున్నాను. బట్ నా వల్ల ఎంత అవుతుందో అంత వరకు నేను బెస్ట్‌గా ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను. బట్ మనము మనుషులు అనేది ఒక్కొక్కసారి చూపించేస్తుందనమాట. హెల్త్ ఇష్యూస్ రావడం, ఫ్యామిలీలో ప్రాబ్లమ్ రావడం. మేము మొగుడు పెళ్ళాలంటే గొడవలు కూడా వస్తాయి. అందరూ ఏమీ ప్రశాంతంగా ఉండిపోలేదు. ఫ్యామిలీ అంటే కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తది. మనీ ప్రాబ్లమ్స్. అందులో నా కూతురు ఒకదాయి ఉంది. సో, తన్ని అక్కడ వదలడం, తన కోసం నేను టైమ్ స్పెండ్ చేయడం. సో, అదంతా నాకు నేనైతే చాలా ప్రాబ్లమ్‌లో ఉంటున్నాను. అది కాకుండా మా అత్తగారు, మా ఫ్యామిలీ అటువైపు చూడాలి, ఇటువైపు మా అమ్మగారిని చూడాలి. దీనికి మధ్యలో రిలేటివ్స్ ఫంక్షన్స్‌కి వెళ్ళడం, రిలేటివ్స్‌ని చూడడం అన్నీ ఒక్కదాన్నే చేస్తున్నాను. మా వారికి అంత ఏమి లేదు. ఇక్కడి నుంచి బయలుదేరి షాప్‌కి వెళ్తారు. అక్కడి నుంచి ఇక్కడికొచ్చేస్తారనమాట. సో, జీతం కూడా నా చేతుల్లో పెట్టేస్తారు కాబట్టి మనీ నుంచి, ఫ్యామిలీ నుంచి ఏ టు జెడ్ మొత్తం నేనే చూసుకోవాలి. అన్నీ నా తల మీదే ఉంది. సో, ప్రతీదీ ఆలోచించే చేస్తున్నాను. నా వల్ల ఇంకా నేను దేవుడి దగ్గర కోరుకుంది ఈ 24 అవర్స్ కూడా చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. ఇంకా కొంచెం టైం తక్కువుంటే బావుంటదని. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర కూడా వర్క్ చేస్తాను. ఫోన్‌లో ఎవరికి రిప్లై ఇవ్వాలి, ఎవరు ఏంటి అడిగారు, దేనికి రిప్లై ఇవ్వాలి అనేసి నా వల్ల అయినంత వరకు నేనైతే రిప్లై ఇస్తున్నాను. సో, మీ కాల్స్ నేను లిఫ్ట్ చేయట్లేదు, మాట్లాడట్లేదని మాత్రం దయచేసి ఏమనుకోకండి. అలాగే ఇలా కామెంట్స్ పెడితే నిజంగా మీరు మంచిగా పెట్టారో, బ్యాడ్‌గా పెట్టారో నాకైతే ఐడియా లేదు. బట్ వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే నిజంగా ఎలా ఈ మెసేజ్‌ని చూసినప్పుడు కంపల్సరీ ఈ కామెంట్స్‌ని చూసినప్పుడు ఏంటనుకుంటారంటే, ఈవిడ కూడా మోసం చేసే ఆవిడ అని అనుకుంటారు. బట్ మనస్ఫూర్తిగా మీరు చెప్పండి. నేను క్లాసెస్ తీసానా లేదా అనేసి. మీరిచ్చిన అమౌంట్‌కి నేను తీసానా లేదా అనేసి కూడా నేర్చుకునే స్టూడెంట్స్ అయితే చెప్పండి. ఇక మీద కూడా క్లాసెస్ అన్నీ తీస్తాను. తీయకుండా ఉండను గానీ క్లాసెస్ తీస్తాను. బట్ వీలైనంత వరకు నేను చెప్పిన డేట్‌కి, చెప్పిన టైంకి తీయడానికి ట్రై చేస్తూనే ఉంటున్నాను. అది మనం సిట్యుయేషన్స్ అన్నీ కలిసేసరికి మనం అనుకునేటట్లు అవ్వట్లేదు. అదొక్కటే నా దగ్గర ఇదవుతుంది. డ్రాప్ అవుతుంది. బట్ ఎలాగో ఒకలాగా అటు ఇటు అయినా క్లాసెస్ మొత్తం కంప్లీట్ చేసేస్తాననమాట. 30 డేస్ అంటే 30 డేస్, 20 డేస్ అంటే 20 డేస్ క్లాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసేస్తాను. టైలరింగ్ క్లాస్‌లో అయితే ఒక క్లాసో, 2 క్లాసో బెండింగ్ ఉంది. సో, ఇంకొక అమ్మాయిని నేను ఆ క్లాసెస్ డిపెండ్ అయ్యి ఉన్నాను. ఆ అమ్మాయి ఇప్పుడు వేరే పనికి వెళ్తున్నారు కాబట్టి, తనకి ఖాళీ ఉన్నప్పుడు కంపల్సరీ వస్తే నేను ఆ క్లాసెస్ కూడా కంప్లీట్ చేసేస్తాననమాట. ఆహ్, మరి నా మనసాక్షికైతే నేను ఎంత బెస్ట్ ఇవ్వాలి అని అనుకునే నేనైతే ఇస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్‌లో వీడియోస్ కూడా అలాగే ఇస్తున్నాను. ఇందులో వీడియోస్ కూడా అలాగే చేస్తున్నాననమాట. బట్ నేను మనిషి అనేది గుర్తుపెట్టుకోండి. మీరు కామెంట్సే కదా అనేసి రాసేస్తున్నారు. సో, పర్వాలేదు అది మీ ఇష్టం. మీరు ఏమనుకోని మీరు రాస్తున్నారో తెలియట్లేదు. బట్ చూసే వాళ్ళకి ఇలాగే ఉంటది. బట్ అది పర్వాలేదు. నాకు మంచయినా సరే, నాకు చెడైనా సరే నేనెవరికీ చెడు చెయ్యాలి అని అనుకోలేదు కాబట్టి
నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇప్పటికి నేను ఆల్రెడీ మాట ఇచ్చాను. 3 క్లాసెస్‌లో జాయిన్ అయిన వాళ్ళకి శారీ ప్రీప్లీటింగ్ క్లాస్ తీస్తాను అనేసి. యాక్చువల్లీ జనవరిలోనే ఆ క్లాసెస్ తీయాలి అని ప్లాన్ చేసాం. బట్ అవ్వట్లేదు. సో, కంపల్సరీ నేను ఇచ్చిన మాట అంటే అది ఈ రోజు కాకపోయినా రేపటికైనా నేను కన్ఫర్మ్ చేసేస్తాననమాట. బట్ ఇక మీద నేను ఇలాంటి మాటలైతే ఇవ్వనులెండి. ఫ్రీ క్లాసెస్ తీస్తాను, మీకు అమౌంట్ తగ్గిస్తాను. సో, ఈ క్లాసెస్ ఇదంతా నాకు అవసరం లేని పని. ఏది మీరందరూ క్లాస్‌కి జాయిన్ అవుతున్నారా? నేను క్లాస్ చెప్తున్నానా? వెళ్తున్నానా? అన్నట్లు ఉంటేనే ఇప్పుడున్న కాలంలో అలాగే ఉండాలేమో అనేసి నాకిప్పుడు అనిపిస్తుంది. అవసరం లేకుండా మనం కాల్ చేస్తుంటే మాట్లాడడం, మెసేజ్‌కి రిప్లై ఇవ్వడం, ఇవంతా చేస్తూ ఉండడం వల్లే కదా ఈరోజు మనల్ని ఇన్ని క్వెషన్స్ అయితే అడుగుతున్నారు అనేసి అన్నట్లు అనిపించేస్తుంది. నార్మల్‌గా అందరిలాగే రావడం, క్లాసులు తీయడం, ఏంటంటే ఏంటి క్లాస్ అయిపోయింది కదా అన్నట్లు వెళ్ళిపోయి ఉంటేనే నిజంగా మంచిది అనేసి అనుకుంటున్నాను. అదే బెస్ట్ గల అలాగే ఉండాలి గల. నేనే తప్పుగా వేరేలాగా ఆలోచించి ఉంటున్నానా ఏమో అనేసి నన్నే ఆలోచించినట్లుగా ఉంటున్నారు. సో, అదే నా నేను ఈ వీడియోలో నేను చెప్పాల్సిందేంటంటే, మళ్ళీ చెప్తున్నాను మిమ్మల్ని మోసం చేయను. మీకు సర్టిఫికేట్ వచ్చేస్తది. సర్టిఫికేట్ అందరికి అప్‌లోడ్ అయిన తర్వాత కూడా ఒక వీడియో చేసి పెడతాను. ప్రతి ఒక్కళ్ళకి నేను సర్టిఫికేట్ ఇచ్చేసానా అనేసి నేనైతే అప్‌లోడ్ చేసి పెడతానులెండి. సో, వీలైనంత వరకు నేను ఈ వీడియోలో కూడా చెప్పుకుంటాను. నా వాట్సాప్ నంబర్‌కి దయచేసి వాట్సాప్ అంటే ఎక్కువగా నాకు వాట్సాప్ చేయకండి. వాట్సాప్‌లో దయచేసి కాల్స్ ఎక్కువ చేయకండి. ఇది ఆల్రెడీ చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను. సో, ఒకే నంబర్‌లో ఇంత అంటే మీరు ఆలోచించుకోండి. ఎంత కష్టంగా ఉంటదో అనేసి ఆలోచించుకోండి. ఏమో నా మనసులో ఏంటి అనిపించిందో చెప్పాను. మీకేంటి అనిపించిందో కూడా కిందన కామెంట్ బాక్స్‌లో చెప్పండి. తప్పుగా అనుకోకండి. మీరు అడిగిన క్వెషన్‌కి నేను సమాధానం చేస్తున్నాను. నేను లేట్ చేయడం మీరు అడుగుతున్నారు తప్పులేదు. ఒకవేళ నేను బ్యూటీషియన్ క్లాసెస్ తీయకపోయినా మీ అమౌంట్ మీకు రిటర్న్ అయితే పంపించేస్తాననమాట. ఇప్పటికి కూడా మెహందీ క్లాసెస్ ₹50 క్లాసెస్ తీస్తానని చెప్పాను. ఆ బ్యాచ్ వాళ్ళకి తీస్తున్నాను. ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఉంటది. ఫస్ట్‌లో అయితే నేను మళ్ళీ వద్దులే నేను అమౌంట్ తీసుకుంటాను. అందులో కూడా నా పిల్లలు అడుగుతున్నారు. "నువ్వెందుకు ₹50కి ఇన్ని క్లాసులు తీయాలి అవసరమా నీకు అనేసి అడిగారు. అయినా సరే లేదు నేను మాట ఇచ్చేసాను. ఆల్రెడీ మాట ఇచ్చేసాను. బట్ ఇక మీద ఇలాంటి మాటలైతే ఇవ్వదలుచుకోలేదులెండి. ఏదైనా అంటే అప్పటికప్పుడు ఏదైనా చెప్పాలి, చెయ్యాలి అంటే చేస్తాను గానీ, ముందే మాట ఇచ్చేసి అది బట్ లేట్ అయినా అది కంపల్సరీ చేసేస్తాను. బట్ ఇక మీద మాటలో ఇలాంటి ఫ్రీగా ఏదైనా ఫ్రీ క్లాసెస్ అమౌంట్ తగ్గించడం అలాంటిదేమి ఉండదు. బయట అందరూ ఎలా ఉంటున్నారో అలాగే నేను ఉండాలి అనే డిసిషన్ అయితే తీసుకున్నాను. ఇలా నాకైతే ఈ కంపల్సరీ ఇదైతే నాకు బాధ పర్సనల్‌గా అనిపించింది. బట్ నా సిట్యుయేషన్ మీకు తెలీదు కదా! అందుకోసం నేనైతే చెప్తున్నాను. డిలే అవుతుంది లేదు అని కాదు. నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ లేదు అని నేను చెప్పను. ఎంత వరకు నా వల్ల అవుతుందో అంతవరకు నేనైతే చేస్తున్నాను. నిజంగా ఇక్కడ అందరూ చూస్తే అంటారక్క నీ వల్ల ఇంత వర్క్ ఎలా చేస్తున్నావక్క అనేసి. చేసినంత వరకు అదంతా కంప్లీట్ చేయాలి అనేటంత వరకు చేసేస్తాను గానీ, బట్ దాని తర్వాత నాకు ఎంత ఇదంటే అంత ఇదవుతది. ఇది కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత మా బాబుకి 6:30కి మా బాబు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. సో, నేను ఎన్ని గంటలకు లెగిస్తే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వాడికి చేసి ఇవ్వాలి. లంచ్ వాడికి చేసి ఇవ్వాలి. సో, ఇక్కడ నేను చూస్తున్నాననేసి నా పిల్లల్ని నేను వదలలేను. సో, నా బాబుకి కూడా నేను చూడాలి. సో, అతనికి నేను చూడాలి. అదంతా ఇంట్లో వర్క్ అంతా నేనే చేయాలి. మనమేం పని మనుషులు పెట్టుకునేటంత గొప్ప ఇదైతే కాదు. సో, ఇంట్లో వర్క్ అంతా చేయాలి. సో, మీరు లేడీసే కదా! ఇంట్లో ఒక పిల్లలకి మీకు వంట చేయాలి అంటే ఎంత టైం పడుతుందో అనేసి మీకు తెలుస్తది. అవంతా చేసుకొని సర్ది పెట్టుకొని ఇక్కడికి వస్తాను. ఇక్కడి నుంచి అక్కడ సో, ప్రతి వర్క్ అన్ని వర్క్ ఇప్పటి వరకు నాకు క్లీనింగ్ ఒకటే నాకు లావణ్య చేసి ఇస్తదనమాట. షాప్‌ని క్లీన్ చేసి ఇస్తుంది. అది ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 2 మంత్స్ నుంచి జాబ్‌కైతే వస్తుందనమాట. సో, తను రావడం వల్ల షాప్‌లో క్లీనింగ్ వర్క్ ఉండట్లేదు గానీ, మిగతా వర్క్ అంతా నేనే చేసుకుంటున్నాను. సో, కొంచెం నన్ను అర్థం చేసుకోండిరా ప్లీజ్. బట్ ఇచ్చిన మాట నిలబడతాను. ఇంతవరకు ఇచ్చిన మాట నిలబడతాను. ఇక మీద మాటైతే ఇవ్వనులెండి. బాయ్. ఏదైనా తప్పుగా ఒకవేళ ఏదైనా మాట్లాడి ఉంటే సారీ. ఇదే అవ్వకండి. బట్ చెప్పాలి అని అనిపించిందనమాట. అందుకోసం చెప్పాను. మీకు వాట్సాప్‌లో రిప్లై ఇస్తానండి. యాక్చువల్లీ ఈరోజు కంపల్సరీ నేమ్స్ అన్నీ తీసేసుకుంటాను. నేమ్ అన్నీ తీసుకుంటాను. మీకు ఒక 1 వీక్ 10 డేస్ మాత్రం నాకు టైమ్ ఇవ్వండి. ప్రతి మెహందీ క్లాసెస్‌కి ప్రతి ఇది మేకప్ క్లాసెస్‌కిను, టైలరింగ్ క్లాసెస్‌కి మీకు సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేసేస్తాననమాట. ఒక 10 డేస్ మాత్రం నాకు టైమ్ ఇవ్వండి. ఇక మీద టైమ్ అయితే అడగను. ఓకే. బాయ్ రా!